Hello everyone, let's start this empowering series called Unstereotype. సో మీరు మా ప్రోమో చూసారు అండ్ వీఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సెస్. అది ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉండొచ్చు, బట్ ద పవర్ ఇస్ ఆల్వేస్ దట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్. కొన్ని రెస్పాన్సెస్ వచ్చినా ఆ ఫస్ట్ ఎపిసోడ్కి ఐ వుడ్ సే ఇట్ ఈస్ మోర్ అండ్ వీఆర్ హ్యాపీ. మోర్ ద మెరీ ఈస్ ఆల్వేస్ ఇన్ అండ్ వెల్కమ్. సో లెట్స్ వెల్కమ్ కావ్య ఆన్ లా పాడ్కాస్ట్ విత్ మీ నివేదిత. Thank you, Nivedita. And manaki few stories వచ్చినా కూడా they are very nice and empowering and how people are working towards equality అనేది చూపిస్తుంది. I appreciate every response. It's priceless. ఎస్, టోటలీ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ స్టోరీస్ ఏదైతే మనకు పంపించారు అదే వాళ్ళు కొన్ని సర్కమ్స్టాన్సెస్ నుంచి బయటకు వచ్చి పోరాడి సక్సెస్ఫుల్ చిన్నది అంటే ఆ ఓపెన్ చేసి గట్టిగా ఆ కాన్ఫిడెన్స్ తో మాట్లాడడం ఇట్ సెల్ఫ్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ ఇట్ ఈస్ ప్రైస్లెస్ డెఫినెట్లీ. So in this series I want to ask you the first question. So stereotyping అంటే నీకేం గుర్తొస్తుంది అది వినంగానే? సో కావ్య, మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడాం జెండర్ బయస్ గురించి. అంటే ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. యాజ్ సింపుల్ యాజ్ నువ్వు అబ్బాయిలాగా బట్టలు ఎందుకు వేసుకున్నావు, నువ్వు ఒక అబ్బాయిలాగా హెయిర్ కట్ ఎందుకు చేసుకున్నావు, నువ్వు అమ్మాయి అందరికి వంట చేస్తున్నావు, నీళ్ళు అందిస్తున్నావు. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దట్స్ వేర్ యూ హ్యావ్ టు ఓపెన్ అప్ అండ్ టాక్. ఐ థింక్ అక్కడ చాలా వరకు బీట్ మై మదర్ ఆర్ మై ఆంట్, దే హ్యావ్ స్టూడ్ ఆన్ దట్. దే హ్యావ్ మేడ్ షూర్ దట్ దెర్ ఇస్ నో inequality between me and my brother, and they have spoken. It was always inclusive ga cheyadam akkad nunchi start avutundi. So I think if you ask me now, so that is the first memory which comes out. So neekenti? For me it is ఇప్పుడు ట్రెడిషనల్ కెరియర్స్ కి ఇంపార్టెన్స్ చూపించడము అండ్ రబ్ చేయడం పేరెంట్స్ కానీ యాన్సిస్టర్స్ అప్పటి నుంచి వస్తుంది ఇదే చేయమని చెప్పి. అండ్ యాజ్ యూ సెడ్ జెండర్ ఆల్సో ప్లేస్ అ రోల్ ఇన్ దిస్. నువ్వు ఫీమేల్ కాబట్టి ఈవెన్ ఇఫ్ యూ సీ డాక్టర్స్, ఇప్పుడు ఒక అమ్మాయి ఎంబీబీఎస్ అయినాక నువ్వు గైనకాలజీ తీసుకో, లేకపోతే చైల్డ్ డాక్టర్, ఇలాంటివి ఇవైతే మన ఎంకరేజ్ చేస్తారు. అండ్ మెయిన్ డిఫరెన్స్ ఇప్పుడు ఎనీ మేల్ ఎంబీబీఎస్ తర్వాత అడిగారు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్తారు, కార్డియాలజీ ఏవైనా చెప్తారు, కానీ గైనకాలజీ అయితే సజెస్ట్ చెయ్యరు. ఐ డోంట్ హౌ రేర్ ఇస్ దాట్. ఇప్పుడు గూగుల్లో మీరు వెళ్ళి వెతుకుతే మేల్ గైనాక్ ఇన్ ఇండియా మీకు బాంబే, ఢిల్లీలో ఆర్ మేబీ బెంగళూరులో దొరుకుతారేమో. హైదరాబాద్తో ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్, మేబీ 1 or 2 people are there, బట్ యూ డోంట్ హ్యావ్ మేల్ మంది. అది ఎందుకంటే అది ఒక విమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్ ఆర్ వాళ్ళే తీసుకోవాలి అని. అలాగే ఇఫ్ యూ లుక్ ఎట్ సివిల్ ఇంజనీరింగ్, వెరీ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కానీ సివిల్ ఇంజనీర్స్, విమెన్ సివిల్ ఇంజనీర్స్ చాలా తక్కువ. ఇట్స్ నాట్ బికాస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ వెన్ వి కమ్ అక్రాస్ పీపుల్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని కాదు, బట్ ద కండిషనింగ్ ఇస్ లైక్ దట్. లేదు అమ్మాయి అయితే నీకు ఇదే బెటర్ అని చెప్పి అది బాగా గుర్తొస్తుంది నాకు. స్టీరియో టైపింగ్ నేను కొన్ని ఎపిసోడ్స్ ముందు హలీం ఖాన్ కూచిపూడి డాన్సర్ ఆయన ఇంటర్వ్యూ చేశాను. సో ఆయనకు అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, వై డిడ్ యూ చూస్ కూచిపూడి? ఇట్స్ అ విమెన్ పర్ఫార్మెన్స్, అంటే విమెన్ సెంట్రిక్ అండ్ విమెన్ ఎక్కువ పర్ఫార్మ్ చేస్తారు కూచిపూడి డాన్స్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్. అండ్ హీ హ్యాస్ సొసైటీ క్వశ్చనింగ్ హిమ్ 2 questions. Okati, being a male, why do you want to perform Kuchipudi dance? Number 2, because you're a Muslim, why are you performing a dance? So both is very stereotypical thinking. Yes, and it affects the career choices and everything. So that should not be there. Even I think as we should be free to choose what we want to do. Even like మనం అందరూ స్కూల్కి వెళ్ళాము, అందరు నేర్చుకున్నాం. హౌ మెనీ మేల్ టీచర్స్ డూ వీ హ్యావ్ అపార్ట్ ఫ్రమ్ పీటీ ఆర్ స్పోర్ట్స్ ఆర్ ఎలక్ట్రికల్ కోచింగ్, కంప్యూటర్, ఇవి కాక జనరల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో, ఇంగ్లీష్, హిందీ, వెరీ ఫ్యూ మేల్ లెక్చరర్స్ ఆర్ మేల్ టీచర్స్. అది కూడా స్టీరియోటిపికల్ థింకింగ్ ఆర్ స్టీరియోటిపికల్ పొజిషనింగ్ ఆఫ్ ద సొసైటీ అనే చెప్పొచ్చు. మనది ఏంటంటే మెయిన్ డెసిషన్ మేకింగ్, లీడర్షిప్ రోల్స్ లో మేల్ ఉండాలి. అండ్ వేరస్ నర్చరింగ్, కేరింగ్ ప్రొఫెషన్స్ లో ఉమెన్ బాగుంటారు అనేసి డిసైడ్ చేసి వీఆర్ పుషింగ్ దెమ్ దట్ వే ఓన్లీ. చేంజ్ హ్యాస్ టు కమ్, అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్ ఈస్ టాక్సిక్. అవును,
అవును. అండ్ ఐ థింక్ మీడియా ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. లైక్ ఇప్పుడు మీడియాలో లైక్ ఐ హావ్ కమ్ ఫ్రమ్ మీడియా. ఐ హావ్ వర్క్డ్ ఇన్ టీవీ9, సాక్షి, రిలయన్స్ ఇలాంటి రకరకాల ప్లేసెస్. బట్ ఇప్పుడు మేనేజరల్ లెవెల్ పొజిషన్స్ చూస్తే ఎప్పుడు మెన్నే ఉంటారు. అలాగే న్యూస్ రీడర్ అనంగానే దే వాంట్ ఓన్లీ విమెన్ టు బీ ద న్యూస్ రీడర్. వెరీ ఫ్యూ రిపోర్టర్స్. ఇన్‌ఫాక్ట్ నౌ ఇఫ్ యూ సీ సక్సెస్ఫుల్ విమెన్ who started in TV9 are Swapna, ప్రేమ ఆర్ అంజలి వీళ్ళందరూ వాళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్స్తో సక్సెస్ఫుల్గా మీ ముందు ఇప్పుడు వస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు రిపోర్టర్స్గా, న్యూస్ రీడర్స్గా, న్యూస్ ప్రెజెంటర్స్గా, క్రైమ్ రిపోర్టర్స్గా చాలా వరకు వర్క్ చేసి మన ముందు వచ్చారు. బట్ యా దట్ ఈస్ అ వెరీ దోస్ ఆర్ వెరీ ఎంకరేజింగ్. అండ్ ఐ థింక్ ఈ జర్నీ ఆఫ్ మీ అండ్ కావ్య who started this topic. ఎస్, ఇలాంటివి ఉంటాయి. అండ్ వెన్ యు ఆర్ టెలింగ్ యువర్ స్టోరీ, నాకు కూడా దెర్ ఆర్ పీపుల్ ఇప్పుడు కూడా అడుగుతుంటారు, యూ కెన్ బి అ కార్పొరేట్ లాయర్ రైట్, మోర్ స్ట్రెస్ ఫ్రీ, 9 to 5 జాబ్ ఉంటుంది. 9 to 5 జాబ్ లాగా ఉంటది, యూ విల్ బి ఇండోర్స్, యూ డోంట్ నీడ్ టు గో టు కోర్ట్స్, ఆల్ దట్ రష్. eat the samosa and chai. ఎందుకు అంత కష్టపడడం టైప్ లో, లిటిగేషన్ మైట్ Yeah. నాట్ బి యువర్ థింగ్ అనేసి. సో యా, దట్స్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్, రైట్? Yeah. And then these things have to really change. And I think చాలా వరకు మార్పులు అయితే వచ్చింది. And many, I think fathers have played a major role, I would say. Like your father, who really encouraged you and, నువ్వు చేయాలి, నువ్వు చేయగలుగుతావు, Yes. చేయాల్సిందే. He always stood by me. So yeah, and he has been very progressive. Yeah, so these things, small ఇలాంటివి చిన్న చిన్న అడుగులతో ముందుకు వస్తే చాలా వరకు చేంజెస్ డెఫినెట్లీ ఇస్ పాసిబుల్. ఆకాశమే హద్దు అంటారు కదా. సో దెర్ ఇస్ నో హద్దు. ఆకాశం అండ్ బియాండ్ ఇస్ వాట్ వీ వుడ్ సే. Join us in this journey towards equality and empowerment. సో దీనికోసం మీరు ఏం చేయాలి? యూ హ్యావ్ టు గెట్ ఇన్ టచ్ విత్ అస్, రైట్? సో డూ గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఆన్ అవర్ ఈమెయిల్ ఐడి. మీ పర్సనల్ స్టోరీస్ ఆర్ మీ success stories or your fighting stories are there, get in touch with us. Before that, do like, subscribe and share. Thank you.